శ్రీ విష్ణు సహస్రనామం భీష్మ పితామహుడు పాండవులకు చేసిన మహోపదేశం. భారత సంగ్రామం పూర్తి అయిన తరువాత భీష్మ పితామహుడు అంపశయపైనే ఉండిపోయాడు. భీష్ముడు ఆస్తికాగ్రేసరుడు, ధర్మాలను అవపోషణం పట్టినవాడు, శాస్త్రాలను పూర్తిగా ఆకలింపు చేసిన మహనీయుడు, మానవాళి తరించడానికి కావలసిన మార్గాలను స్పష్టంగా తెలిసిన మహనీయుడు, సులభంగా జీవకోటిని తరింపచేయడం ఎలానో తెలుసుకున్న మహనీయుడు, ధర్మం విషయంలో ఏ సంశయాలు ఉన్నా ప్రామాణికంగా తీర్చగలిగిన ఏకైక మహానుభావుడు. ఆయన దేహం నుండి నిష్క్రమించే సమయం ఆసన్నమవుతుంది. ఆయన అస్తమిస్తే లోకంలో ధర్మ సంశయాలని తీర్చే వ్యక్తులు ఎవ్వరూ ఉండరు. అందుకే సూక్ష్మ విషయాలను తెలుసుకుందుర్రండి అని భీష్మ పితామహుడి వద్దకు పాండవులను తీసుకువచ్చాడు శ్రీకృష్ణుడు. భీష్మ పితామహుడు సుమారు నెలన్నర నుండి బాణాలపైనే పడి ఉన్నాడు. దేహం నిండా బాణాలు, శక్తి పూర్తిగా క్షీణించిపోయింది. అసలే మాఘమాసం, ఎండకు ఎండుతూ మంచుకు తడుస్తూ నీరు లేదు, ఆహారం లేదు. స్వచ్ఛంద మరణం తెచ్చుకోగలడు, కానీ ఆయన ఇన్ని బాధలు భరిస్తూ ఉండిపోయాడు. ఉత్తరాయణం వరకు ఉండాలి అని అనుకున్నాడు. ఒక ఏకాదశి నాడు దేహం నుండి నిష్క్రమించాలని భగవంతుడిని తలుచుకున్నాడు. తన హృదయ మందిరంలోనే శ్రీకృష్ణుడితో మాట్లాడగలిగేవాడు ఆయన. అంత జ్ఞానులైన మహనీయులకు ఈరోజు ఆ రోజు అనే నియమం ఉండదు అని ఉపనిషత్తు చెబుతుంది. మరి అలాంటి వారు ఏ రోజు నిష్క్రమించినా పరమపదం లభిస్తుంది. ఎవరు కర్మ చేస్తారు అనే నియమం కూడా లేదు. మరి అన్ని రోజులు అంపశయపై ఎందుకు ఉండిపోయాడు? ఆయనకు తను చేసిన దోషం ఒకటి స్పష్టంగా జ్ఞాపకం ఉంది. చేసిన ప్రతి దోషం శరీరంపైనే రాసి ఉంటుందట. అది తొలగితే తప్ప సద్గతి ఏర్పడదట. ఏ దోషం చేశాడాయన? ద్రౌపదికి సభామధ్యంలో అవమానం జరుగుతుంటే ఏం చేయలేకపోయాడు. భగవద్భక్తురాలికి అవమానం జరుగుతుంటే చూస్తూ కూర్చుండిపోయాడు. ద్రౌపదికి శ్రీకృష్ణుడంటే అత్యంత ప్రేమ. తన గురువు వశిష్ఠుల వారు చెప్పారట, హే ద్రౌపది, ఇతరులు ఎవ్వరూ తొలగించని ఆపద వచ్చినప్పుడు శ్రీహరిని స్మరించుకో అని. ఆనాడు సభామధ్యంలో తన 5 అతి పరాక్రమమైన భర్తలు ఏమీ చేయలేకపోయారు. వారు కౌరవులకి బానిసలైపోయారు. కౌరవులను ఎదిరించడానికి వీలు లేకుండా పోయింది. వారు కేవలం సామాన్య ధర్మాన్నే పాటించారు. కానీ సాటి మనిషిగా ఆమెను కాపాడాలనే విశేష ధర్మాన్ని పక్కన పెట్టారు. శ్రీకృష్ణుడు తన భక్తులకు జరిగే అవమానాన్ని సహించలేకపోయాడు. అలా చేసినందుకు మొత్తం 100 మంది కౌరవులను మట్టుపెట్టాడు. ఆ దోషంతో పాండవులకు అదే గతి పట్టేది. కానీ అలా చేస్తే చివర తను ఎవరిని రక్షించాలని అనుకున్నాడో ఆ ద్రౌపదికే నష్టం జరుగుతుందని వారిని అట్టే ఉంచాడు. ఈ విషయం భగవంతుడే అర్జునుడితో చెప్పాడు. భీష్మ పితామహుడు ఆనాడు ధర్మరాజుకు తలెత్తిన సందేహాలను తీరుస్తుంటే పక్కనే ఉన్న ద్రౌపది నవ్వుతూ, తాత, ఆనాడు నాకు అవమానం జరుగుతుంటే ఏమయ్యాయి ధర్మాలు అని అడిగిందట. అందుకు భీష్ముడు, అవును ద్రౌపది, నా దేహం దుర్యోధనుడి ఉప్పు తిన్నది, నా అధీనంలో లేదు. నాకు తెలుసు నీకు అవమానం జరుగుతుందని, కానీ నా దేహం నా మాట వినలేదు. అంతటి ఘోర పాపం చేశాను కనుక ఆ పాప ప్రక్షాళన కోసం ఇన్నాళ్ళు అంపశయపై పడి ఉన్నాను అని చెప్పాడు. హస్తిన సింహాసనాన్ని కాపాడతాను అని తాను తన తండ్రికి ఇచ్చిన వాగ్దానాన్ని కట్టుబడి ఉండిపోయాడు భీష్ముడు. కానీ పరిస్థితుల ప్రభావంచే విశేష ధర్మాన్ని పక్కన పెట్టాడు. హే ద్రౌపది, కృష్ణ భక్తిలో ఎలాంటి కల్మషం లేదు. కానీ శరీరం దుష్టమైపోయింది. దాన్ని పరిశుద్ధం చేసుకోవాలనే అంపశయపై పడి ఉన్నాను. అందుకు ఈనాడు నేను ధర్మాలను చెప్పవచ్చును అని పాండవులకు ఎన్నో నీతులను బోధించాడు. శ్రీకృష్ణుడు భీష్మ పితామహుడికి దేహబాధలు కలగకుండా వరం ఇచ్చి చెప్పించాడు. నాకెందుకు శక్తిని ఇచ్చి చెప్పిస్తున్నావు?
నీవే చెప్పవచ్చు కదా అని భీష్ముడు అడిగాడు కృష్ణుడిని. అందుకు శ్రీకృష్ణుడు, నేనే చెప్పవచ్చు కానీ నీలాంటి అనుభవజ్ఞుడు చెబితే వచ్చే స్పష్టత నేను చెబితే ఉండదు. భగవంతుడు సముద్రం లాంటివాడు. నీరు ఉంటుంది కానీ పానయోగ్యం కాదు. అదే నీటిని మేఘం వర్షిస్తే పానయోగ్యం. అందుకే భగవద్జ్ఞానం నేరుగా కాకుండా భగవత్ తత్వం తెలిసిన భీష్ముడి ద్వారా అది అందితే లోకానికి హితకరం. అలా శ్రీకృష్ణుడు వరం ఇచ్చి భీష్ముడి ద్వారా ధర్మసారాన్ని పాండవులకు ఉపదేశం చేయించాడు. భగవద్గీత శ్రీకృష్ణుడు నేరుగా చెప్పాడు. శ్రీ విష్ణు సహస్రనామాల్ని భీష్ముడి ద్వారా చెప్పించాడు. అందుకే శ్రీ విష్ణు సహస్రనామాల వల్ల సులభంగా తరించ వీలు ఉంటుంది. ముఖ్యంగా విష్ణు సహస్రనామ జపం, ధ్యానం వల్ల భయం తొలగుతుంది, శుభం కలుగుతుంది. గణపతిని, వ్యాస భగవానుణ్ణి, పితామహునిని, పాండవులను, తల్లిదండ్రులను, గురువులను భక్తిపూర్వకంగా స్మరించి తదుపరి ఈ దివ్యనామాలను జపిస్తూ తేజోమయుడైన పరమాత్ముని ధ్యానించి బాధల నుండి విముక్తులమవుదాం. జై శ్రీమన్నారాయణ.